మీ గణపతి ఫిలిమ్స్ వినీలా 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 అయ్ బాబోయ్ రీసౌండ్ వచ్చేస్తున్నది. ఎక్కడ చూసినా వినీలా, ఇన్స్టా ఓపెన్ చేసినా వినీలా, యూట్యూబ్ ఓపెన్ చేసినా వినీలా వినీలా వినీలా. అసలు ఎవరండి ఈ వినీలా? ఏమి కూడా తెలుసా? మీరు డబ్బులుంటే ఇంజనీర్ అవ్వచ్చు, డబ్బులుంటే డాక్టర్ అవ్వచ్చు, డబ్బులుంటే సైంటిస్ట్ అవ్వచ్చు, డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు భయ్యా. నిజమే, చూస్తుంటే అట్లానే ఉంది వ్యవహారం. ఇంతకు ముందు ఒక అబ్బాయికి పిల్లనివ్వాలంటే ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అబ్బాయి మందు తాగుతాడా, సిగరెట్ తాగుతాడా. ఇప్పుడు కొత్తగా టెస్టోస్టెరాన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, క్లినిక్ వెళ్ళాలన్నా, ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్కులు, వాళ్ళ క్రెడిబుల్ డిగ్రీయా కాదా ఇవన్నీ చూడాల్సి వస్తుంది భయ్య. ఇదెక్కడి గోలరా బాబు. ఆల్రెడీ మనుషుల మీద నమ్మకం పోయింది. ఇవన్నీ జరుగుతుంటే ఇంకెక్కడ నమ్ముతాం? ఇక్కడేమో పొద్దున్న లేస్తే ఇది తాగొద్దు అంటాడు, అది తాగితే నీకు క్యాన్సర్ వస్తుంది అంటాడు, ఇది తాగితే నీకు ఇది అవుతుంది అంటాడు. ఆల్రెడీ ఈ చెత్తతోనే మనం సతమతం అవుతుంటే మధ్యలో ఈ గోల. ఎన్నో సినిమాల్లో చూస్తాం భయ్యా, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉంది, తనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండవు, ఎంబీబీఎస్ కి క్వాలిఫై అయినట్టు హీల్ గో దేర్. అంటే పైసా ఫేక్ తమాషా దేక్. డ్రాగన్ సినిమా చూసాం, 10 lakhs పెడితే బీటెక్ సర్టిఫికేట్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ లెటర్ వచ్చింది, ఎన్నో lakhs ప్యాకేజ్ కూడా వచ్చింది, ఎవరో వాయిస్ చెప్తే తను మూమెంట్ ఇచ్చాడు, జాబ్ కూడా వచ్చింది, హ్యాపీగా చేసుకున్నాడు. తనంతకు తను చెప్పుకునేంత వరకు ఎవరికి తెలియని కూడా తెలీదు. పైసా అలా మన చుట్టుపక్కల ఎంతో మంది ఉండొచ్చు. అది చేసినా ఒకటికి నష్టం జరగలేదు, నీ సావు నువ్వు సస్తున్నావు అంటే అది నీ ఎథికల్ గ్రౌండ్స్ మీద ఉంటుంది. సో మ్యాటర్కి వస్తే ఎవరి వినీలా కొండపల్లి, ఎవరి పూర్ణిమ మండవ. సో వినీలా కొండపల్లి గారు తనకు ఒక వెల్నెస్ సెంటర్ ఉంది, దాని పేరు వి స్పార్క్. 2010 నుంచి తన జిమ్ లోనే ఒక ఫిట్నెస్ కోచ్ గా, ఒక వెల్నెస్ కోచ్ గా, ఒక న్యూట్రిషనిస్ట్ గా, ఒక డైటీషియన్ గా తను ఉండేది అని చెప్పుకుంటూ వచ్చింది. కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అనేది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, ఎందుకు దీని మీద ఇన్ని డిస్కషన్లు అవుతున్నాయి అంటే, పూర్ణిమ మండవ గారు షీఈస్ అన్ ఇంటర్నేషనల్ అథ్లెట్, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ తన ఆర్డరు, తన బాస్కెట్బాల్ ప్లేయర్, వెల్నెస్ కోచ్, ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్. రీసెంట్ గా వినీలా గారి పైన అలిగేషన్స్ వేశారు దట్ వినీలా ఈజ్ నాట్ ఎ డాక్టర్ అని బోర్డ్స్ మీద రిప్రజెంట్ చేస్తున్నారు. అది ఒక మిస్ రిప్రజెంటేషన్ అండ్ అది లీగలీ కానీ ఎథికలీ కానీ ఇట్స్ అ వైలేషన్. తనకు మెడికల్ డిగ్రీ ఉందా? క్లయింట్స్ ని పట్టుకొని అవుట్ పేషెంట్స్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాటికి తనకి ఏం ఎలిజిబిలిటీ ఉంది, తనకి ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫేక్ సర్టిఫికేట్స్. తను చెప్పేదంతా ఫేక్. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని తను ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇప్పటి నుంచి ఈ డిస్కషన్ అనేది వైరల్ అవుతుంది, ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా డాక్టర్ అని వినీలా గారు యూజ్ చేసుకోవడం వల్ల వచ్చింది. ఆ డాక్టర్ అనేది వినీలా గారు యూజ్ చేసుకోకపోయింటే ఇక్కడ దాకా వచ్చేది కాదు అని పూర్ణిమ గారే చెబుతున్నారు. డాక్టర్ అంటే ఎవరైనా ఒక దేవుళ్ళ కొలుస్తారు. సో మెడికల్ ఫీల్డ్ లో వాళ్ళు కానీ, హానరీ డాక్టరేట్ చేసిన వాళ్ళకి కానీ ఇది ఒక కలంకం. వాళ్ళకు చెడ్డ పేరు తీసుకొని రాకండి. ప్రాబ్లం అంతా వెన్ యు ఆర్ క్లెయిమింగ్ దట్ యువర్ ఎ డాక్టర్, జనాలకి నువ్వు పిహెచ్డి చేసి డాక్టరేట్ తెచ్చుకున్నావా లేకపోతే ఎంబీబీఎస్ చేసి తెచ్చుకున్నావా అన్నది జనాలకి అర్థం కాదు. సో జనాల్ని డాక్టర్ అన్న పదం కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. సో దానివల్ల నువ్వు నిజంగా ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యావని అనుకొని చాలా మంది ఒక ఇల్యూజన్ లో, ఎడ్యుకేటెడ్ పర్సన్స్కే డౌట్ రావచ్చు. అలాంటిది ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండేవాళ్ళు, ఎక్కడో ఉండే వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. వాళ్ళు వచ్చి నిజంగానే ఎంబీబీఎస్ చేసావని నమ్మి ఏదన్నా తీసుకొని వాళ్ళకి ఏదన్నా అవుతే ఎవరు రెస్పాన్సిబుల్? అండ్ వినీలా గారి మీద ఒక్కటే కాదు తన పోరాటం, ఇలా చాలా మంది చేస్తున్నారు. అందరి మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్, ఒక ప్రాపర్ రెగ్యులేషన్ గవర్నమెంట్ తీసుకునేదాకా నేను పోరాడతానని పూర్ణిమ గారు చెప్తున్నారు. వినీలా కొండపల్లి వర్సెస్ పూర్ణిమ, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్? ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనేది తర్వాత సంగతి. ఎవరిది తప్పు అంటే జనాలది. హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమెడియన్ చనిపోయినట్టు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటే మధ్యలో జనాలు ఏం చేశారంటారా? అక్కడే వచ్చింది అసలు సమస్య. ఎస్విఎస్సిలో ఒక డైలాగ్ ఉంటుంది, అరే మనిషి అంటేనే మంచోడ్రా. అది తప్పు. మనిషి అంటేనే ఎర్రోడ్రా, మనిషి అంటేనే ఎర్రిపప్పరా. ఇది కరెక్ట్ డైలాగ్. ఎందుకంటే మన ఇంట్లోనే అమ్మ నాన్న, అరే త్వరగా పడుకో, త్వరగా లే, ఫుడ్ తినేటప్పుడు మాట్లాడొద్దు, ఫుడ్ తినేటప్పుడు ఫోన్ చూడొద్దు, నైట్ ఎక్కువ ఫోన్ మీద స్పెండ్ చేయకు, పొద్దున్నే లేస్తే సన్నుకి కొద్దిగా తిరుగు, ఎక్సర్సైజులు చేసుకో, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, యోగా చేసుకో, ఇవన్నీ చెబుతారు. కానీ మనం ఏమీ పాటించాం. ఎందుకంటే అబ్బే అమ్మనే కదా, నాన్ననే కదా వినం. మన చేతుల్లోనే ఉన్నాయి ఇవన్నీ, కానీ మనం చేసుకోం. తర్వాత జుట్టు ఊడిపోతుంది, ఒబెసిటీ వస్తుంది, నెక్ ఏక్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తాయి. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ప్రతి రోగాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు ఏమంటారు? ఆ టెస్ట్ చేసుకోనండి, ఈ టెస్ట్ చేసుకోనండి అని 100 టెస్టులు రాస్తారు. వాళ్ళని బ్లేమ్ చేయలేం, ఎందుకంటే ప్రతి దానికి ఇంటర్లింక్డ్ కాబట్టి. దే ఆర్ డాక్టర్స్, దే విల్ సజెస్ట్. అండ్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమంటారు? ఇవి వాడాలండి, అవి వాడాలండి అని ఖచ్చితంగా చెప్తారు. ఎంత సజెస్ట్ చేసినా మీరు ఎక్సర్సైజెస్ చేయాలండి, లేకపోతే ఇవి చేయాలండి, ఇవి పాటించాలండి అని ఖచ్చితంగా చెప్తారు. అవేవో వాళ్ళు చెప్పే బదులు మన అమ్మ వాళ్ళు చెప్పే దాంట్లో దానికి ఒక సైన్స్ ఉంటుందండి. ట్రస్ట్ మీ, మనం అనుకుంటాం మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మ, మన నాన్నమ్మ వాళ్ళకి మన టెక్నికల్ టర్మ్స్ తెలియదు, కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాటలో, ప్రతి దాంట్లో ఒక సైన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మనం నమ్మిన రోజు ఈ రోగాలు మనకు రావండి.
సో ఇవన్నీ పాటించకపోవడం వల్ల ఏమైపోతుంది, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటా అంటారు చూసారా. డాక్టర్స్ అనేవాళ్ళు మనల్ని ఎన్కాష్ చేసుకోవట్లేదు, మనమే వాళ్ళకి ఎన్కాష్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నాం. సో ఎవరిని బ్లేమ్ చేయాలి, మనల్ని మనమే బ్లేమ్ చేసుకోవాలి, మనమే తప్పు. ఇంత చేసి లాస్ట్కి కరెక్ట్ వాళ్ళనైనా నమ్ముతామా అంటే వెతికి వెళ్ళి బురదలో పడతాం. అలాంటిదే ఇప్పుడు జరుగుతోంది బయట. సరే అమ్మని నమ్మం, నాన్నని నమ్మం, ఎవరిని నమ్ముతాము, సెలబ్రిటీస్ని నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళు దైవాంశ సంభూతులు, వాళ్ళు ఆకాశం నుంచి కిందకు వచ్చారు, వాళ్ళు ఏది చెబితే అది కరెక్ట్. సరే వాళ్ళు కరెక్ట్గా సెలబ్రిటీస్ అన్నా అంటే ఏదో ఒక 2-3 షోల్లో అన్నా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, రీల్స్తోనో లేకపోతే దేంతో అన్నా ఫేమస్ అయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే భగవద్గీత, వాళ్ళు చెప్పిందే ఖురాన్. 100 సార్లు వాళ్ళు మీ కళ్ళ ముందు కనపడి 100 సార్లు ఇది కరెక్ట్ అంటే దాన్ని నమ్మేస్తాం. వాళ్ళకేమీ కాదు, తర్వాత నాశనం అయ్యేది మన హెల్తే కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏది చెప్పినా అది వాళ్ళ సైడ్ కంటే మీరు వెరిఫై చేసుకొని వెళ్ళండి, తప్పులేదు కదా. వెరిఫై చేసుకొని వెళ్తే ఎవరికి నష్టం లేదు, తర్వాత ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. వెరిఫై చేసుకొని కూడా అన్నీ చేసి కూడా మీరు వెళ్తే మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళని వీళ్ళని నమ్మే బదులు మనకి కళ్ళ ముందే ఇన్ని ఉన్నాయి, వెతకండి, రివ్యూస్ చూడండి, రీసెర్చ్ చేయండి 1-2 సార్లు. ఎందుకంటే రెస్టారెంట్ అనుకోండి, ఈరోజు వెళ్తారు, ఫుడ్ బాగాలేకపోతే ఒకసారి వెళ్ళరు. మీరు ఒక ట్రీట్మెంటో లేకపోతే మీరు ఒక దానికోసం వెళ్తున్నారు, మీ హెల్త్కి సంబంధించింది, తెలిసి మనం హెల్త్ని పోగొట్టుకుంటే రేపు మళ్ళీ రావాలన్నా తిరిగి రానిది హెల్త్ ఒకటే. సో దయచేసి హెల్త్ని కాపాడుకోండి, ఇలాంటి రిస్కులు తీసుకోకండి, గుడ్డిగా ఇవ్వండి, నమ్మకండి. సో ఇక్కడ 2 వర్షన్స్ చూద్దాం. ఎవరు వర్షన్ కరెక్ట్ అన్నది మీరు ఇన్ని రోజులుగా చూస్తున్నారు, మీకు రెఫరెన్సెస్ కావాలంటే ఇంటర్వ్యూ యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అవన్నీ చూసి వినీలా గారు కరెక్టా, పూర్ణిమ గారు కరెక్టా, ఎవరు చేస్తోంది రైట్, ఎవరిది తప్పు అన్నది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. నేనైతే అన్నీ చూస్తున్నాను, నేను పూర్ణిమ గారి వైపా వినీలా గారి వైపా అంటే నేను నిజం వైపు మాత్రమే ఉంటాను. ఇప్పటి వరకు అయితే పూర్ణిమ గారు చాలా ప్రూఫ్స్ గ్యాదర్ చేశారో అవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది, కానీ కంక్లూజివ్గా మనం ఏది డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఏదైతే చెబుతున్నారో విత్ ప్రూఫ్స్ దే ఆర్ టెల్లింగ్, బట్ స్టిల్ వీ నీడ్ టు సీ బోత్ సైడ్స్ అండ్ డిసైడ్ హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్. రోజుకి ఏదో ఒక వీడియో సర్క్యులేట్ అవుతూనే ఉంది, మనం దాన్ని కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాము. ఇవన్నీ చేస్తున్నందుకు పూర్ణిమ గారికి ఏం అలిగేషన్స్ వస్తున్నాయంటే, ఎవరైతే వినీలా గారి డైట్ ని ఫాలో అయ్యి లేకపోతే తన వల్ల లబ్ధి పొందిన కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ వినీలా గారి సపోర్టర్స్ పూర్ణిమ గారిని చూసేమంటున్నారంటే, నువ్వు ఇదంతా జెలసీతో చేస్తున్నావు, వినీలా గారికి ఇంత బిజినెస్ అవుతుంది, తను చాలా ఫేమస్ అవుతుంది, తను ఒక సెలబ్రిటీ అయిపోయింది, ఇంత ఎర్న్ చేస్తుంది, దానివల్ల మీ అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు ఈ రోజు బయటకు వచ్చి కావాలని ఇవన్నీ అలిగేషన్స్ వేసి నీ బిజినెస్ కోసం ఇదంతా చేస్తున్నావు, నీకు కాంపిటీషన్ అయ్యింది, సో ఇది నువ్వు అంతా కావాలని చేస్తున్నావు, ఫేమ్ కోసం నేమ్ కోసం అని కొంతమంది అనేవాళ్ళు కూడా వినీలా గారి సైడ్ ఉన్నారు. పూర్ణిమ గారు ఏమంటారంటే, ఇంకా ఒక 10 మంది రావాలి అని అనుకుంటాను, నా ఫీల్డ్ అలాంటిది, ఇంకొంత వాళ్ళు ఉంటే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు, అందరు హెల్దీగా ఉంటారు అనేది నా తాపత్రయం తప్పించి డబ్బుల సంపాదన అనేది నా కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాము, కష్టపడి ఎర్న్ చేసాము, మాకు రిక్వైర్మెంట్స్ చాలా తక్కువ, ఉన్న దాంతో బతికినా ఇప్పటి నుంచి లైఫ్ లాంగ్ మేము నార్మల్గా బతికేసినా మాకు ఏమీ ప్రాబ్లం లేదు, మేము బతికేయచ్చు, మాకు ఇది కాంపిటీషనే కాదు. సో దయచేసి ఇలాంటివి స్ప్రెడ్ చేయకండి. నా పోరాటం ఒకటే, హానరరీ డాక్టరేట్ అనే పదానికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూని తీయకండి. డాక్టర్ అన్న పదానికి ఒక రెస్పెక్ట్. దీనివల్ల ఏమవుతుందంటే, నిజంగా అన్ని ఇయర్స్ కష్టపడి నిజంగా డాక్టరేట్ చేసి నిజంగానే ఎంబీబీఎస్ చేసి వాళ్ళు వాళ్ళ క్రెడెన్షియల్స్ చూపించుకొని మేము పలానా మేము ఇది అని చూపించుకోవాల్సిన దుర్గతి వాళ్ళకి పట్టకూడదు. ఎంతో మంది ఈ ఫీల్డ్ కి రేపు రావాలి అని అనుకుంటారు, రేపు ఎంతమంది మగవాళ్ళు మేము వెల్నెస్ కోచ్ అవుతాము, ఫిట్నెస్ ట్రైనర్ అవుతాము అని అనుకునే వాళ్ళు ఇలాంటివన్నీ మీడియాలో చూసి సో రేపు పొద్దున పిల్లనిచ్చే వాళ్ళు కూడా పిల్లనివ్వకుండా పోతారు. మీరు చేసే ఒక పని ఇంత ఇంపాక్ట్ ఇస్తుంది అని పూర్ణిమ గారు చెప్తున్నారు. తను చెప్పే దాంట్లో 100% న్యాయం ఉంది. ఫస్ట్ వినీలా గారేమో డాక్టర్ అని బోర్డు పెట్టుకున్నారు. సో పూర్ణిమ గారు అసలు ఆ డాక్టర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అవుతూ ఉంటే, తను మెడికల్ గ్రౌండ్స్ లో డాక్టర్ కాదు. ఏ విధంగా నువ్వు డాక్టర్ అని చెప్పుకుంటున్నావు, ఏ విధంగా నువ్వు క్లయింట్స్ ని పేషెంట్స్ అంటున్నావు, వరకు కరెక్ట్ అని ఫస్ట్ షీ హాజ్ రేజ్. దానికి కౌంటర్ గా వినీలా గారు ఏమన్నారు, నేను మెడిసిన్ చేసి డాక్టర్ అయ్యానని చెప్పుకోలేదు, పలానా యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను, పలానా యూనివర్సిటీలో బీఎస్సీ చేశాను, నేను ఇన్ని బుక్స్ పబ్లిష్ చేశాను, నా సర్వీస్ కి గాను నాకు హానరరీ డాక్టరేట్ ఇచ్చారు, నాకేముంది, నేను ఏం తప్పు చేశాను, అలా వినీలా గారు చెప్పుకుంటూ వచ్చారు. పూర్ణిమ గారు ఏం చేశారు, మళ్ళీ రీసెర్చ్ చేశారు. ఓకే నీకు ఈ డాక్టరేట్ వచ్చింది, ఇది చేశాను అంటున్నావు, తన సర్టిఫికేషన్స్ చూసారు, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక కన్సల్టెన్సీ ద్వారా అవి వచ్చాయి. యాడ్ డాక్టర్ టు యువర్ నేమ్, అది వాళ్ళ కన్సల్టెన్సీ యొక్క అడ్వర్టైజ్మెంట్. అది లీగల్ గానా ఎథికల్ గానా దేవుడెరుగు. పూర్ణిమ గారి టీం వాళ్ళని రీచ్ అవుట్ అయ్యారు, మాకు ఇట్లా హానరరీ డాక్టరేట్ కావాలి, మేము మీ వెబ్సైట్ని గో త్రూ అయ్యాము, మాకు ఒక హానరరీ డాక్టరేట్ కావాలి, ఇప్పించగలరా. ఏమన్నారంటే, మేము హానరరీ డాక్టరేట్ ఇవ్వలేము, కొద్దిగా కష్టం అవుతుంది, పబ్లికేషన్స్ ద్వారా వచ్చే డాక్టరేట్ని మేము మీకు ఇవ్వగలము అని అన్నారంట. నేనేం బుక్స్ రాయలేదు కదా అని అంటే, వాళ్ళు అన్నారంట మీరేం చేయాల్సిన అవసరం లేదు, మాకు ఇంత డబ్బులు కట్టండి, దొండకాయకు ఒక రేటు, బెండకాయకు ఒక రేటు, నిమ్మకాయకు ఒక రేటు అన్నట్టు
పలానా యూనివర్సిటీ అయితే 3 lakhs, ఎందుకంటే ఈ యూనివర్సిటీ ఫిజికల్గా ప్రెజెన్స్ లేదు, ఈ యూనివర్సిటీకి ఫిజికల్గా ప్రెజెన్స్ ఉంది, సో దీనికి ఒక రేటు, దీనికి ఒక రేటు, దీనికి ఈ అమౌంట్ కట్టి మీరు పలానా డేట్కి గోవాకి వస్తే మీకు మేమే ఈవెంట్ చేస్తాము, అందరి ముందు మీ డాక్టరేట్ని ప్రజెంట్ చేస్తాం, మీరు సగర్వంగా బయటికి తలెత్తుకొని నేను డాక్టర్ని అని ఎలుగెత్తి చాడితే అయిపోయిద్ది. ఇంత ఈజీయా? పిహెచ్డి డాక్టరేట్ రావడం ఇంత ఈజీయా? సింపుల్ కదా భయ్యా. ఒక మనిషికి డాక్టరేట్ అనే హానర్ రావాలంటే ఎంత కాదన్నా మినిమం 3 to 8 years కష్టం ఉంటుంది. ఎన్నో పేపర్స్ సబ్మిట్ చేయాలి, థీసిస్ సబ్మిట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, పబ్లిష్ చేయాలి. ఆ పబ్లిష్ అవ్వాలంటే ఎంతో మందిని కన్విన్స్ చేయాలి, ఎంతో సబ్జెక్ట్ ఉండాలి. అదే పూర్ణిమ గారు న్యూట్రిషన్ ఫీల్డ్లో అయితే అండి మినిమం 11 years కష్టం ఉంటుంది డాక్టరేట్ అవ్వాలి అంటే. సో ఇన్ని ఇయర్స్ కష్టపడి ఒక 11 yearsగా కష్టపడుకుంటే ఎవరో వచ్చి సర్టిఫికేట్ చూపించి నేను డాక్టర్ అయ్యాను అంటే మేము ఎలా ఒప్పుకోవాలి? అది ఎంతవరకు న్యాయము? ఇలా ఎంతమంది బయట ఉన్నారు, ఎంతమంది బయట తిరుగుతున్నారు, వీటి వల్ల ఎంతమందికి ఇంపాక్ట్ అవుతుంది అని తన ఆవేదన ఎక్స్ప్రెస్ చేశారు. రెగ్యులేషన్స్ ఉంటాయా ఉండవా అంటే ఖచ్చితంగా రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ ఏం చేస్తారు, వెళ్తారు, చూస్తారు, ఒకవేళ ఏమైనా దొరికితే మూసేస్తారు, లేకపోతే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు, మూసేసి ఇంకో పేరుతో స్టార్ట్ చేస్తారు. డబ్బులు ఉంటే నీ వల్ల కానిది ఏంటో ఏదీ లేదు. నువ్వేం కష్టపడి చదివే అవసరం లేదు, నువ్వేమి టీసీ సబ్మిట్ చేసే అవసరం లేదు, నువ్వేమీ చేయకుండా నీకు డాక్టరేట్ హానర్ ఇస్తాం. ఏమంటే కొద్దిగా నీ దగ్గర డబ్బులు ఉంటే చాలు, అయిపోతాయి. అతడులో కోట శ్రీనివాసరావు గారు ఒక డైలాగ్ అంటారు, ఇది హైదరాబాద్ బాగా డెవలప్ అయింది, ఇక్కడ చాలా అయిపోతున్నాయి. అలానే అవుతుంది బయట మార్కెట్. ఎక్కడ చూసినా దొంగ డాక్టర్లు, దొంగ ఇంజనీర్లు, దొంగ డాక్టరేట్లు, దొంగకులు, అన్ని ఫేక్. పూర్ణిమ గారు ఈ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేశారు. వినీలా గారికి ఏ యూనివర్సిటీ అయితే డాక్టరేట్ని ఇచ్చారు అదే యూనివర్సిటీ సర్టిఫికెట్ ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ దొరికిపోయారు. ఏ యూనివర్సిటీ వాళ్ళైతే వినీలా గారికి డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చారో అదే యూనివర్సిటీ నుంచి వీళ్ళకి డాక్టరేట్ ఇప్పించగలము అని పూర్ణిమ గారి టీం వాళ్ళకి ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారంట. సో ఇక్కడ తెలిసిపోయింది కదా, సో ఆ సర్టిఫికేట్ అనేది వీ కెన్ గెట్ త్రూ దిస్ కన్సల్టెన్సీ, సో దిస్ మైట్ బి అ ఫేక్ సర్టిఫికేట్ అండ్ ఇట్స్ క్లియర్ అని పూర్ణిమ గారు చెప్పుకుంటూ వచ్చారు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వినీలా గారు 2015లో బీఎస్సీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారు, మరియు 2023లో తన ఎంఎస్సీ కంప్లీట్ చేశారు అని చెప్పారు. తను కంప్లీట్ చేసిన యూనివర్సిటీ వచ్చి షంఘై యూనివర్సిటీ. సో ఆ షంఘై యూనివర్సిటీ గురించి రీసెర్చ్ చేస్తే షంఘై యూనివర్సిటీ స్టార్ట్ అయింది 2015లో. అంటే ఎప్పుడైతే వినీలా గారు ఆ షంఘై యూనివర్సిటీలో తన బీఎస్సీ స్టార్ట్ చేశారు అదే ఇయర్లో షంఘై యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. ఏ ఇయర్లో అయితే వినీలా గారు ఎంఎస్సీ కంప్లీట్ చేశారో అదే ఇయర్లో ఆ యూనివర్సిటీ బ్లాక్ లిస్టెడ్ అయింది. ఎంఎస్సీ కంప్లీట్ చేసినట్టు 2024లో షంఘై యూనివర్సిటీ నుంచి వినీలా గారికి వచ్చింది. అదే 2024లో షంఘై యూనివర్సిటీ క్లోజ్ చేశారు. వినీలా గారు ఏమనొచ్చు, నేనున్నంత వరకు ఆ యూనివర్సిటీ ఉంది, ఆ ఎగ్జిస్టింగ్ టైంలోనే యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఎంఎస్సీ కంప్లీట్ చేశాను, నాకు సర్టిఫికేషన్స్ వచ్చాయి, సో ఐఎమ్ గ్రాడ్యుయేట్ అని తను చెప్పుకోవచ్చు అని కూడా పూర్ణిమ గారు అన్నారు. పూర్ణిమ గారి వాళ్ళ టీం ఏదైతే కన్సల్టెన్సీ నుంచి వినీలా గారికి సర్టిఫికేట్ వచ్చిందో వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఇది కూడా చెప్పారంట, మీకు షంఘై యూనివర్సిటీ నుంచి ఏ సంవత్సరం సర్టిఫికేట్ కంప్లీట్ చేసినట్టు మీకు కావాలన్నా మేము తెప్పించగలము, ఈ పర్టికులర్ పీరియడ్ నుంచి ఈ పర్టికులర్ పీరియడ్ వరకు బ్యాక్డేటెడ్ సర్టిఫికేట్ కావాలన్నా మేము తెప్పించగలము. పూర్ణిమ గారు ఏమంటారంటే ఆ డాక్టరేట్ అనే సర్టిఫికేట్ ఏదైతే దొంగతనంగా తెచ్చుకుందో ఈ ఎంఎస్సీ అండ్ బీఎస్సీ సర్టిఫికేట్ కూడా ఇవన్నీ చూస్తుంటే ఇది కూడా దొంగ సర్టిఫికేటే కావచ్చు. ఆ ఫ్రాడ్ కన్సల్టెన్సీ ఏదైతే మాకు డబ్బులు ఇస్తే మేము సర్టిఫికేషన్ ఇస్తాం మీకు డాక్టరేట్ అని చెప్తే వినీలా గారికి హానరీ డాక్టరేట్ ని ప్రెజెంట్ చేశారు. సో కాల్డ్ వినీలా గారు కంప్లీట్ చేసిన యూనివర్సిటీస్ నుంచే మాకు బ్యాక్ డేటెడ్ సర్టిఫికేట్స్ ఇస్తారు అన్నప్పుడు ఇది కూడా తను చేసింది అని ఎలా నమ్మగలము అని అదొక మాట అన్నారు. మీరు వినీలా గారి మాటలు కానీ తన ఇంటర్వ్యూస్ కానీ తను రెస్పాండ్ అయ్యే విధానం ఎప్పుడైనా చూస్తే షీ డజంట్ ఈవెన్ నో బేసిక్ టర్మినాలజీ. చదువుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దే కెన్ ఐడెంటిఫై షీ డజంట్ నో ఎనీథింగ్, షీ డజంట్ హ్యావ్ నాలెడ్జ్ అని పూర్ణిమ గారు అంటున్నారు. తన దగ్గర కొంతమంది సెలబ్రిటీస్ who didn't verify authenticity properly, అవగాహన లేని వాళ్ళే తన దగ్గరికి వచ్చారు పూర్ణిమ గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక్కసారి వినీలా గారికి అండ్ ఒక స్పెషలైజ్డ్ పీపుల్ మేబీ పూర్ణిమ గారు ఆర్ ఎవరికో మధ్యలో డిబేట్ జరిగితే మనకి నిజం అనేది తేట తెల్లం అవుతుంది, ఖచ్చితంగా అది బయటకు వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు సపరేట్గా మాట్లాడినప్పుడు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. తను సో కాల్డ్ నేను ఇది అని క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో నాకు నాలెడ్జ్ ఉంది, నేను 15 yearsగా ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అని తను చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాట్ షీ కెన్ డూ ఇస్ ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్, యూ కెన్ కాల్ ఎనీబడి, నేను చెప్తోంది కరెక్టా కాదా అనేది ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అని షీ కెన్ కమ్ అండ్ టాక్. వినీలా గారు ఇంకోటి ఏమంటున్నారు అంటే నేను డాక్టర్ వినీలా అన్నది వాళ్ళు నాకు సర్వీస్ ఇచ్చినందుకు నేను పెట్టుకున్నాను, నేనేం డాక్టర్ని అని ఎక్కడ చెప్పుకోలేదు. పూర్ణిమ గారు ఇవన్నీ క్లెయిమ్ చేసి బయట పెట్టాక డాక్టర్ అన్నది బోర్డ్స్ నుంచి తీసేశారు వినీలా గారు. డాక్టర్ అన్నది మీకు బాధ అయితే అది తీసేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, ఏ రోజు ఎవరికి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయలేదు, నా ఒంటింట్లో ఉన్న వాటి నుంచే మీకు వెయిట్ లాస్ నేను ఇప్పించగలను, నా మెథడ్స్ నాకున్నాయి, నేను నిజంగా బిజినెస్ చేయాలి అని అనుకుంటే నా ప్రతి రెమెడీని నేను ఒక పేటెంట్
క్రియేట్ చేసుకొని దాన్ని కమర్షియలైజ్ చేసుకోవచ్చు కదా. నాకు ఆ ఉద్దేశం లేదు. మహిళలు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేను కమర్షియల్ యాంగిల్లో చూడలేదు. మెడిసిన్ వాడకుండా ప్రతి ఒక్కరూ వెయిట్ లాస్ అవ్వాలన్నదే నా ఉద్దేశము అని వినీలా గారు అన్నారు. పూర్ణిమ గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నాకు వినీలా గారో లేకపోతే పర్సన్ టార్గెట్ చేయడం నా ఎజెండా కాదు. ఇలా చేసే వాళ్ళ వల్ల ఎంతో మంది కష్టపడి నిజాయితీగా డాక్టర్స్ అయిన వాళ్ళు, ఎంతో మంది కష్టపడి ఈ ఫీల్డ్ లోకి వద్దాం అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందా లేదా, ఇలాంటి ఫేక్ మనుషుల వల్ల ఒరిజినల్ వాళ్ళకి క్రెడిబిలిటీ పోతుంది, జనాలు నమ్మడం మానేస్తారు. అండ్ ఎంతో మంది నిజంగా డాక్టర్లు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మంది సఫర్ అవుతారు కదా. ఒకసారి వెళ్ళి వాళ్ళ క్లయింట్స్ రివ్యూస్ చూడండి, ఎన్ని నెగిటివ్ కామెంట్స్. వాళ్ళు పూర్ణిమ గారు ఇంకోటి ఏమన్నారంటే, వినీలా గారు ఒక లైన్ యూజ్ చేశారంట, ఇన్సులిన్ ఇస్ అన్ ఎనిమీ. ఇన్సులిన్ ఎనిమీ ఏంటి, ఫ్రెండ్ ఏంటి? అన్ని హార్మోన్స్ లాగా ఇన్సులిన్ ఇస్ అన్ హార్మోన్. ఇన్సులిన్ అనేది లేకపోతే మన బాడీలో బేసిక్ ఎనర్జీ కూడా ఉండదు. అది చాలా నెసెసరీ. అది ఫ్రెండ్ ఏంటి, ఎనిమీ ఏంటి, అలాంటి పదాలు ఎలా వాడగలరు అని కూడా. ఫస్ట్లీ వినీలా గారు డాక్టర్ కాదు, ఇచ్చిన డాక్టరేట్ కూడా ఇట్స్ అ ఫేక్ డాక్టరేట్. తను అది కొనుక్కున్న డాక్టరేట్ కానీ టీసీ సబ్మిట్ చేసి రీసెర్చ్ చేసి కష్టపడి సంపాదించిన డాక్టరేట్ కాదు. డాక్టరేట్ కాకపోయినా, డాక్టర్ కాకపోయినా లీగలీ అండ్ ఎథికలీ తప్పు చేస్తూ చలామణి అవుతున్నారు అన్నది తన వాదన. వినీలా గారు ఏమన్నారంటే, నా సైడ్ నుంచి నేను అన్ని కరెక్ట్గానే ఉన్నాను. నేను డిప్లొమా దీంట్లో చేశాను, ఈ కోర్స్ ఇక్కడ చేశాను, ఈ యూనివర్సిటీలో ఇది చేశాను, ఆ యూనివర్సిటీలో ఇది కంప్లీట్ చేశాను. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. 15 yearsగా నేను సర్వీస్ చేస్తున్నాను. ఎన్నో టెస్టిమోనియల్స్ నా దగ్గర ఉన్నాయి. ఏది తప్పు కాదు. నా గ్రోత్ చూసి మీరు ఆగలేక ఇవన్నీ వేస్తున్నారు. సో నా సైడ్ నుంచి నేను అన్ని క్రిస్టల్ క్లియర్గానే ఉన్నాను, ప్రతిదానికి ఆన్సర్ ఉంది అని తను చెప్పుకుంటూ వివరణ ఇచ్చారు. పూర్ణిమ గారు ఏమంటారంటే, యూ కెనాట్ డిస్రెస్పెక్ట్ ప్రొఫెషనల్స్, కమ్ హియర్ అండ్ కొలాప్స్ ద ఇండస్ట్రీ. సో ఈ రెండు సైడ్ల వాదన విన్నాక ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది మనం డిసైడ్ చేయాలి. చూసారు కాబట్టి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నువ్వు కానిది నువ్వు అని నువ్వు ప్రొజెక్ట్ చేసుకొని జనాల్ని మోసం చేయడం అనేది ఇట్స్ అ సీరియస్ అఫెన్స్. అంటే ప్రూఫ్స్తో సహా అన్ని చూసాక పూర్ణిమ గారు చెప్పే దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంది అని అనిపిస్తుంది. కానీ వినీలా గారి సైడ్ నుంచి కూడా మొత్తం అంతా బయటకు వచ్చాక వీ కెన్ డిస్కస్ మచ్ మోర్ ఇన్ టు దిస్. ఈ సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ సెలబ్రిటీస్ ఆర్ ఎవరైనా మీరు వాళ్ళని అడ్మైర్ చేయండి, తప్పులేదు. కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. వారు చెప్పే ప్రతి మాట వినండి. డిస్క్లైమర్ వేసాము, కింద కండిషన్స్ అప్లై ఉన్నాయి, లేకపోతే ఇది తెలియదు అది తెలియదు అని వాళ్ళు తప్పించుకుంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బలయ్యేది మీరే. ఆరోగ్యం అనేది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. అంటే ఈ పర్మనెంట్ మేకప్లు ఎందుకు భయ్యా? మన కలర్ కానీ, హైట్ కానీ, లేకపోతే ఫేషియల్ ఫీచర్స్ కానీ, లేకపోతే నీ బాడీ ఫీచర్స్ కానీ, ఏదైనా ఇట్స్ అ గాడ్ గివెన్ థింగ్. అందరం అందంగానే పుట్టాం. ఎవరి అందం వాళ్ళదే. యూనో, అందం అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి కాదు. ఎవడో ఏదో కోన్కిస్కా గొట్టంగాడు ఏదో అన్నాడు అని, అరే నేను అది చేయించుకుంటా, ఇది చేయించుకుంటా, ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటా, బొటాక్స్ ఫిల్లర్స్తో నేను ఫిల్ చేయించుకుంటాను, కెమికల్స్ నీ ఒంటి నిండా ఫిల్ చేసుకోవచ్చు, లిప్స్ ని నువ్వు ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అప్పర్ లిప్ ని ఏదైనా చేసుకోవచ్చు, లోవర్ లిప్ ని ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పెడితే అవ్వందంటూ ఏది లేదు, ఖచ్చితంగా అనే అవుతాయి. ఈ రోజు నువ్వు దగదగలాడి స్కిన్ మొత్తం గ్లో అయిపోవచ్చు. అబ్బా, అసలు నిన్ను నువ్వే గుర్తుపట్టలేనట్టు కూడా అవ్వచ్చేమో. కానీ ఏంటి ప్రయోజనం? పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంత ప్రెషర్స్, ఈ సాఫ్ట్వేర్ లైఫ్, ఈ ప్రెషర్స్ కానీ, ఈ లైఫ్ స్టైల్ కానీ, ఈ స్ట్రెస్ కానీ, ఇంత ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ లేవు కాబట్టి దేవర్ ఓకే విత్ ఆల్ దోస్ థింగ్స్. ప్రతి హాలిడేస్కి హైదరాబాద్కే వచ్చేవాడిని. అసలు ఒకప్పుడు ఈ వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు నేను చూడలేదే. ఎందుకు ఇప్పుడిప్పుడే ఇంత రైజ్ అవుతున్నాయి? ఎందుకు ఎక్స్‌ప్లాయిటింగ్ అంటే అందరూ కాదు, అంతమంది లేనిది. ఇప్పుడు కాస్మెటాలజిస్ట్కి ఎందుకు అంత డిమాండ్ అంటే, నేను రితిక్ రోషన్లా అయిపోవాలి, లేకపోతే నేను దీపికా పడుకునేలా అయిపోవాలి, నాకు ఇది ఉండాలి. ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్లో వాళ్ళకి ఫుడ్ పెడుతుంది కాబట్టి దే నీడ్ టు ప్రెజెంట్ దెమ్సెల్వ్స్ ఇన్ అ వెరీ గుడ్ మేనర్. కాబట్టి కొంతమందికి అది ఇష్టం ఉన్నా లేకపోయినా దే విల్ గో ఫర్ దోస్ కైండ్ ఆఫ్, దట్స్ అప్ టు దెమ్. మనం నార్మల్గా ఉన్నప్పుడు టాక్స్ ట్రీట్మెంట్లు, ఆ ఫ్యాట్ రిడక్షన్కి ఏవో కెమికల్స్, ఆ ఇంజెక్షన్స్, ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడడం కంటే బెటర్ టు గో ఆర్గానికలీ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ద రైట్ థింగ్ ఫర్ అవర్ బాడీ. ఎందుకంటే అవి ఏవో చేసి సడన్గా మన బాడీలో ఇంకా చేంజెస్ వచ్చాయి. ఒక్కొక్కళ్ళ బాడీకి ఒక్కొక్కటి పడుతుంది, ఒక్కొక్కటి పడదు. ఏది చేయాలన్నా, ఏది చేసుకోవాలన్నా 1-2 సార్లు 100 సార్లు రీవెరిఫై చేసుకోండి, చూడండి, వాడండి. అంతేనండి. సో అది చెప్దామని ముందుకు వచ్చాను. మళ్ళీ ఇంకొక స్టోరీతో ఐ విల్ బి బ్యాక్. సో ఏజెంట్ వంశీ విల్ బి రిపోర్టింగ్ సూన్. థ్యాంక్ యూ.